channel. If you're new to this channel, hi, this is Manu, and this video is gonna be the Sankranti vlog. సో మేము ఈ ఇయర్ సంక్రాంతికి హైదరాబాద్ వెళ్తున్నాం మా మామయ్య ఇంటికి. నేను మొన్నే వచ్చాను అక్కడి నుంచి ఒక 1 వీక్ అగో. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. అండ్ మా పిన్ని వాళ్ళందరూ కూడా అందరూ అక్కడే గ్యాదర్ అవుతున్నారు బేసికలీ ఈ ఇయర్. సో అట్ నైట్ వీ హ్యావ్ అవర్ ట్రైన్ అన్నమాట. సో నేను ఇప్పుడు దానికే ప్యాకింగ్ చేస్తున్నా. నా పెట్టెలో అన్నీ పెట్టుకుని వెళ్ళిపోతామని ఫిక్స్ అయ్యాను. ఎక్కువేం ఉండవు అనుకున్నాను కానీ చాలా బట్టలు ఉన్నాయి, నావే పెట్టి సరిపోవట్లేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ట్రావెలింగ్ అండ్ భోగి ఒక బ్లాగ్ చేసి, సంక్రాంతి ఒక బ్లాగ్ చేసి, అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గో టు నుమాయిష్. సో దానికో బ్లాగ్ ఉంటుంది. అండ్ మేబీ వీలైతే వీ మైట్ గో టు శ్రీశైలం ఆల్సో. నేను ఎప్పుడు వెళ్ళలేదు, సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో ఐల్ బీ బ్లాగింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నాకు తెలిసి ఈ వీడియో 1 or 2 పార్ట్స్ కింద వస్తుందేమో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను డ్రెస్సెస్ కొనుక్కున్నాను మింత్రాలో. ఇది ఒక డ్రెస్ అనమాట, ఇలా వస్తుంది దీని నెక్. ఇది వేసుకున్నప్పుడు చూపిస్తాను. మొత్తం 3 piece కుర్తీ సెట్ ఇది మింత్రాలో తీసుకున్నాను. ఇంకోటి నా వీడియోలో పెట్టాను పింక్ కలర్ డ్రెస్, నా కుర్తీ షార్ట్ పెట్టాను ఈ డ్రెస్ కోసం. సో ఇది చాలా బేబీ పింక్ అండ్ చాలా క్యూట్గా ఉంది. సో నేను ఇది ఉంచుకున్నాను. 2 ఉన్నాయి. ఇంకా మొన్న నేను వెస్ట్ సైడ్లో షాపింగ్ చేశాను హైదరాబాద్లో. అక్కడ ఒక 2 tops తీసుకున్నాను. అవి అక్కడే ఉన్నాయి, తెచ్చుకోలేదు. సో అవి ఉన్నాయి. ఇంకా అక్కడంతా చాలా తిరిగాను కానీ నాకు ఏం అంతగా సెట్ అవ్వలే, అంతగా నచ్చలేదు. సో ఇంకేం కొనలేదు. టుడే ఐ మైట్ గో టు ప్యాంటలూన్స్. అదొకటే మిగిలిపోయింది. వెస్ట్ సైడ్ వెళ్ళాను, షాపర్ స్టాప్ వెళ్ళాను, లైఫ్ స్టైల్ వెళ్ళాను, ఏం దొరకలేదు. స్టైల్ యూనియన్ కూడా వెళ్ళాను. స్టైల్ యూనియన్ నాకు ఎందుకో క్వాలిటీ అంతగా నచ్చలేదు, సో నేను ఏం తీసుకోలేదు. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ప్యాంటలూన్స్ ఉంది. మేబీ అక్కడికి వెళ్ళి చూస్తా ఏమైనా దొరుకుతాయి. నేను ఏంటంటే ఇప్పుడు కొన్ని షార్ట్ కుర్తీస్ అండ్ టాప్స్లా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే టీషర్ట్స్, కుర్తీ సెట్స్ ఇవన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ ఐమ్ నాట్ యూజింగ్ దెమ్. సో ఐ వాంట్ టు యూజ్ దెమ్ మోర్. అండ్ కుర్తీస్ ఎలాగో కుర్తీ సెట్స్ ఎలాగో 2 sets తీసుకున్నాను అండ్ 2 tops ఉన్నాయి. వెళ్ళి కొంచెం షార్ట్ టాప్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను, లేదా జీన్స్ మీద టాప్స్ ఏమైనా. యాక్చువల్లీ నేను ఒక జీన్స్ కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు దొరకట్లేదు. సో అది బ్లాక్ జీన్స్ కావాలి నాకు యాక్చువల్లీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఐ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. సో మొన్న వెస్ట్ సైడ్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నాకు క్లోత్స్ ఏం దొరకలేదు, కానీ ఐ బాట్ అ ఫ్యూ థింగ్స్ విచ్ ఐమ్ గోనా షో యూ నౌ. వెస్ట్ సైడ్కి వెళ్ళాను అండ్ జూడియోకి కూడా వెళ్ళాను. జూడియోకి బట్టలు కొనుక్కుందామని వెళ్ళలేదు నేను. యాక్చువల్లీ ఏమైనా బ్యాగ్ జామ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని వెళ్ళాను, బట్ అవి దొరకలేదు. సో ఐ బాట్ దీస్ 2 things ఫ్రమ్ జూడియో. ఒకటి స్నీకర్ వైప్స్, నా క్రాక్స్ ఉన్నాయి కదా అవి తుడుచుకోవడానికి కానీ ఇది కొనుక్కున్నాను. ఇంకొకటి ఈ ఆక్వా కలర్ షిమ్మర్ ఆక్వా షేడ్లో ఉన్న కాజల్. చూద్దాం. ఒక్క ఐ లుక్కి నాకు ఎందుకో అంత ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు. సో ఐ థాట్ వై నాట్ గివ్ ఇట్ అ షాట్. సో ఐ బాట్ దిస్ యాజ్ వెల్. ఇంకొకటి వెస్ట్ సైడ్లో నేను ఒక 3 బ్యాగ్ జామ్స్ తీసుకున్నాను. 2 నేను అక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను, ఒకటి ఇక్కడ తీసుకున్నాను. ఈచ్ 99 పడింది. నా ఫ్రెండ్కి గిఫ్ట్ చేశాను అందులోంచి ఒకటి. జస్ట్ సింపుల్ హార్ట్లా వస్తుంది, పింక్ కలర్. అది ఐ గేవ్ ఇట్ టు హర్. ఇంకొకటి నా నీస్ కోసం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ విచ్ ఐఎమ్ యూజింగ్. లెట్ మీ షో యూ. నా బ్యాగ్కి పెట్టుకున్నా అనమాట అది. సో ఈ బ్యాగ్ జామ్ తీసుకున్నా. ఇది నాకు 99కి వచ్చింది వెస్ట్ సైడ్లో. ఈ నెక్ పీస్ తీసుకున్నాను, చాలా క్యూట్గా ప్రిటీగా అనిపించింది నాకు. అక్కడ ఒక పీసే ఉంది, ఇది 199కి వచ్చింది సేల్లో. దీంతో పాటు
దీనికి మ్యాచింగ్లా ఉంటుందని ఈ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ ఫర్ 99, ఎంఆర్పి 299, బట్ సేల్లో 99కి వచ్చింది. ఈ 2 తీసుకున్నాను. ఇంకా మొన్న నేను మినిమలిస్ట్లో షాప్ చేశాను. ఐ బాట్ 1 లిప్ బామ్ అనమాట. మినిమలిస్ట్ ఎల్-అస్కార్బిక్ యాసిడ్ లిప్ ట్రీట్మెంట్ బామ్, పిగ్మెంటెడ్ లిప్స్ కోసం. మీరు చూస్తున్నట్లయితే నా లోవర్ లిప్ కన్నా అప్పర్ లిప్ కొంచెం డార్క్గా ఉంది. సో మేబీ పని చేస్తుందేమో అని ఇది కొన్నాను. ఐ విల్ గివ్ యూ ద రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ దిస్. దాంతో పాటు ఐ ఆల్సో గాట్ 1 సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ LHA ఫేస్ వాష్, ఇంకొకటి యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో ఈ 3 తీసుకున్నాను. వాళ్ళు ఈ బ్యాగ్ ఫ్రీలో పెట్టారు. 899 అండ్ అబౌవ్ షాప్ చేస్తే వాళ్ళు ఈ టోట్ బ్యాగ్ ఫ్రీబీ కింద ఇచ్చారు. సో నాకు ఈ టోట్ బ్యాగ్ చాలా నచ్చింది. సో టోట్ బ్యాగ్ కోసం నేను కావాల్సిన ఐటమ్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను. యాంటీ డాండ్రఫ్ షాంపూ కూడా అది అయిపోయింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ ఈ లిప్ ట్రీట్మెంట్ ట్రై చేద్దామని. సో ఐ థాట్ దిస్ ఇస్ అ సైన్ అండ్ ఐ ఆర్డర్డ్ ఇట్. అలానే బ్యాగ్ కూడా వచ్చింది. ఫేస్ క్లెన్జర్ నేను ఆల్రెడీ యూస్ చేశాను, బాగానే ఉంది. సో మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి వెస్ట్ సైడ్లో నేను 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇదొకటి ఇన్ ద షేడ్ బ్లాసమ్ 03, ఒక ప్రిటీ పింక్ కలర్. ఇదొకటి, ఇంకొకటి బ్రౌన్ కలర్ తీసుకున్నాను మా అమ్మకి. 695 రూపీస్, బట్ 290 ఆర్ 250కో ఎంతకు వచ్చినట్టున్నాయి. 2 తీసుకున్నాను ఇవి. సో ఇప్పుడు నేను ఇవన్నీ ప్యాక్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను వెళ్ళి పర్ఫ్యూమ్స్ స్మెల్ చేసి వాటిని షోరూంలో చూసి కొనుక్కుంటే ఒక పర్ఫ్యూమ్ కొనుక్కున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ పర్ఫ్యూమ్ విచ్ ఐ వెంట్ ఇన్ టు ద స్టోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రేగ్రెన్స్ అండ్ దెన్ బాట్ ఇట్. నేను ముందు కూడా పర్ఫ్యూమ్స్ వాడాను, బట్ నేను వెళ్ళి అంతలా చూసి నేను కొనుక్కున్నది అయితే ఇదే ఫస్ట్. సో నాకు చాలా నచ్చింది. ఇది నాకు నచ్చిన టోన్స్లో ఉంది, స్వీట్ అండ్ వనిలా. మీరు నా వీడియోస్ ముందే చూసైతే మీకు తెలుసు నాకు వెనిలా సెన్స్ ఇష్టం అని చెప్పి. సో ఇది దీంతోపాటు ఇంకోటి కూడా నచ్చింది, బట్ ఐ వెంట్ విత్ దిస్. బాగుంది, చాలా స్వీట్ అండ్ పౌడర్డ్గా ఉంది. సో దీని ప్రైస్ ఎంత అంటే 1295, బట్ సేల్లో 699కి వచ్చింది. సో ఇట్స్ అ గుడ్ డీల్ అనుకుంటా. ఇంకా నేను ఓన్లీ ఒక్కసారే వాడాను. సో ఇది కూడా పట్టుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. యా, సో ఐ విల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. దాట్స్ ఆల్ ఫర్ దిస్ హాల్. ప్యాంట్లూన్స్కి వెళ్ళి ఏమైనా కొంటే ఐ విల్ షో యూ దట్ యాజ్ వెల్. సో బాయ్. నేను అమ్మ లంచ్ చేయడానికి వచ్చాము మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి. వీ ఆర్డర్డ్ ఫర్ వెజ్ మంచూరియా, ఫ్రైడ్ రైస్. ఇక్కడ బాగుంటుంది. మేము ముందు కూడా స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తింటాం ఇక్కడ నుంచి. సో ఇవాళ కొంచెం బ్యాంక్ మనీ మీద బయటకు వచ్చి లేట్ అయిపోయిందా అని చెప్పి వీ థాట్ ఆఫ్ ఈటింగ్ అండ్ గోయింగ్ హోమ్ రాదర్ దాన్ ఆర్డరింగ్. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాలంటే ఎంత కావాలన్నా 30 minutes పడుతుంది కదా. సో ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇంకా నా ప్యాంట్లోన్స్ పని అవ్వలేదు. We are ready and we are leaving to the station now. భోగి రోజు మార్నింగ్ మేము ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి భోగి మంట అయిపోయింది. సో ముగ్గు ఉంటే దానికి నేను వెళ్ళి కలర్స్ అవి ఫిల్ చేశాను. ఈ ఇయర్ మేము భోగి మంట మిస్ అయ్యాం. భోగి ఎవ్రీబడీ. రీచ్ అయ్యాము, ఫ్రెష్ అయ్యాము, ఇంకా రెడీ అయ్యాము, టిఫిన్ తినేసాము.
ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ప్యాక్ ఆర్ట్ సెషన్ స్టార్ట్ చేస్తున్నారు. నాకు రాదు, సో వాళ్ళు ఆడతారు. మేబీ నాకు నేర్పిస్తారేమో, అడుగుతాను. నేర్పిస్తా అంటే ఈవెన్ ఐ వోంట్ ప్లే ఆర్ ఎల్స్ చూడాలి. ఏం లేదు, ఇంకా అలా ఫన్ చేయడమే. బై ద వే, హ్యాపీ భోగి టు ఎవ్రీబడి. మా అమ్మ మామిడల్లం ముక్కలు ఊరబెడుతుంది. ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో దీని రెసిపీ పెట్టాను కదమ్మా. ఇవి ఆర్గానిక్వి, మా మావయ్య ఖమ్మం నుంచి తీసుకొచ్చాడు, అక్కడేదో ఊర్లోంచి. బాగా ఆట వేసేది నీకు. ఇప్పుడు వాడికేస్తావు నీకు. నాకు నేను వేసుకో. ఎక్కడికి ఆర్చ్ అంటే బయటికి షాపింగ్. అగా ఆ రోడ్ మీద అలా తిరిగి వచ్చి అంటాడు. ఎవరు? కీమాయ్. యూట్యూబ్ కత్తిర మళ్ళీ వేయండి, బాగా వేయండి. మళ్ళీ ఎందుకు అన్నిసార్లు వేయండి బాగా. మా బ్రహ్మాండంగా వేయాలి మీరు కత్తిరలు. మళ్ళీ ఎక్కడ మళ్ళీ కలిసిపోతాయి. రివర్స్లో కూడా వెళ్ళాలి అలాగా. సన్ఫ్లవర్ హెయిర్ వేసుకుని వెళ్తున్నా. బ్రద్దు స్ట్రైట్నింగ్ బొట్టు పెట్టుకోవచ్చు కదా. నాకు టైం లేదమ్మా. ఇప్పుడు యాక్చువల్లీ నా బొట్టు ప్యాకెట్ ఎక్కడ పెట్టి వచ్చానో నాకు గుర్తు రావట్లేదు. వేర్ ఆర్ మై క్రాక్స్? విచ్ ఇవే పొద్దున్న ఫిల్ చేసిన కలర్స్. అండ్ లంచ్ అయిపోయాక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మేము భోగిపళ్ళు వేయడానికి వెళ్ళాము మా నీస్ వాళ్ళ సిస్టర్కి. అండ్ నేను ఫస్ట్ టైం బొమ్మల కొలువు చూడడం. సో ఇక్కడ తెలంగాణలో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు అనుకుంటా. జనరల్గా అయితే నేను దసరాకు పెడతారని నాకు తెలుసు, కానీ సంక్రాంతి. సో ఇది నేను ఫస్ట్ టైం చూసాను. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి, అన్నీ చిన్న చిన్న బొమ్మలు అండ్ చాలా బాగున్నాయి. భోగిపళ్ళు పోయడం అయిపోయాక నెక్లెస్ రోడ్లో ఒక వింటర్ ఉత్సవ్ మీలా అని పెట్టారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిబిషన్. సో అక్కడికి వెళ్ళాము. ఇది అంటార్టికా థీమ్లో ఉందంట. సో చూడండి ఎలా ఉందో. అంటార్టికా దీనికే చెప్పాను సమ్మోని వెళ్దామే లాస్ట్ వీక్ అని, కదలలేదు. That's all for the part 1 of Sankranti vlog, guys, and I'll be posting one more vlog in this series. I hope you like this video, and please subscribe to my channel and wait for more such vlogs. Bye.